ఒక కుటుంబంలో ఒక పదవేనని కాంగ్రెస్ పార్టీ తీర్మానించి చాలా రోజులైంది. ఆయన ఉదయపూర్ డిక్లరేషన్ నుంచి కొన్ని కుటుంబాలకు మినహాయింపు ఇస్తూనే ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే దారిలో మరో బలమైన నాయకుడి కుటుంబానికి కూడా పదవుల పందేరం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవిని ఆశించిన కుందూరు జానారెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. అలాగని ఆ నిర్ణయాన్ని పెద్దలు జానారెడ్డి అవమానంగా కూడా భావించలేదు. తన కుమారుడు జైవీర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకుని తదుపరి తరానికి రాజకీయ వారసత్వాన్ని అందించారు. ఇకపై జానా తెర వెనుక ఉంటారని భావిస్తున్న తరుణంలో కొత్త వాదన వినిపిస్తోంది. రిటర్న్ ఆఫ్ ద జానా ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి కాదు, ఏకంగా మరో 2 పదవులు జానా ఫ్యామిలీకి ఖాయమని హస్తం పార్టీ నేతలు చెవులు కోరుకుంటున్నారు. జానా చిన్న కొడుకు జైవీర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పై ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారింది. 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కోమటిరెడ్డి కుటుంబంలో వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కగా రాజగోపాల్ రెడ్డి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన కుందూరు కుటుంబంపై పడింది. 7 సార్లు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం జానారెడ్డి సొంతం. ఈసారి పోటీ చేయకపోయినా ఆయన పునరాగమనం ఖాయమని తేలిపోయింది. రాష్ట్ర పార్టీలోనూ అధిష్టానంలోనూ ఆయనకున్న పరపతి అలాంటిది. లోక్సభ ఎన్నికల్లో జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. ఇప్పటికే 2014, 2018, 2023 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డి పోటీ చేసేందుకు రెడీ అయి పార్టీ సూచనలతో విరమించుకున్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన రఘువీర్ రెడ్డిని త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేయించాలని అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి సలహాలు, సూచనలు అమూల్యమని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను అధిష్టానం ముందుంచేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. అంటే అన్ని అనుకున్నట్లే జరిగితే కుందూరు కుటుంబానికి 3 పదవులు ఖాయమవుతాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలుత వెళ్ళింది జానారెడ్డి ఇంటికే. విందుకు పిలిచిందే తడవుగా రేవంత్ వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో జానాకు అజాతశత్రువన్న పేరు ఉంది. పైగా సహేతుకమైన సలహాలు తప్ప అసమ్మతి రాజకీయాలు చేయరని కూడా జానాపై సదభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా ఆయన కుటుంబానికి 3 పదవులు వస్తాయో లేదో చూడాలి.